ఎస్, సుమన్ కొల్లిపార గారు ఫ్రమ్ కెనడా. ఎస్ సార్. ముందుగా అందరికీ నమస్కారం. ఈ వేదికను అలంకరించినటువంటి ధ్యానంలో అద్భుతమైనటువంటి అనుభవాలు, విజయాలు సాధించిన ప్యానల్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను కాసేపు తర్వాత ఇంకొంచెం నాదొక టాక్ ఉన్నట్టుంది, సో దానిలో నేను కొంచెం డీప్గా వెళ్తాను. కాకపోతే ఇప్పుడు మనకి ఈ ప్రజెంటేషన్ చూసాం కదా, సార్ మనకి ఇందాక ఇచ్చినటువంటి ప్రజెంటేషన్లో మనస్సు గురించి చక్కగా చెప్పారు. అయితే దానికి సంబంధించినటువంటి మనకి చాలా తేలికగా అర్థమయ్యే, నేను అర్థం చేసుకున్నటువంటి విధానం మీకు పంచుకుంటాను ఇందులో. సో లిమిటెడ్ మైండ్, గ్రోత్ మైండ్, డిస్ట్రాక్టెడ్ మైండ్, ఇవన్నీ చెప్పారు కదా సార్ మనకి. సో దాన్నే మనకి యోగ సూత్రాల్లో ఒక 5 రకాల మనస్సులుగా చెప్పబడింది. ఒకటి క్షిప్త, మూఢ, విక్షిప్త, ఏకాగ్ర, నిరోధ. సో ముందుగా మనం క్షిప్త అనేటువంటి మనసుని తీసుకుంటే దాన్ని మనం మంకీ మైండ్ అనుకోవచ్చు. సో ఆ మంకీ మైండ్ అనేది ఎప్పుడు ఏదో ఒక పని చేద్దామని బిజీగా ఉంటుంది. ఇందాక సార్ చెప్పినట్టు అది రోజుకి 80 నుంచి 90 వేల థాట్స్ క్రియేట్ చేస్తూనే ఉంటుంది. సో అది మంకీ మైండ్. సో ఆ మైండ్ ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే. రెండవది మూఢ. మూఢ అంటే డాంకీ మైండ్. సో దానికి ఒక రకమైనటువంటి లేజీనెస్, లెథార్జీ ఉంటుంది ఆ మైండ్లో. ఏం పని చేయడానికి ఇష్టపడదు, బద్ధకమైనటువంటి మైండ్ అది. సో అది రెండో మైండ్. మూడవ మైండ్ వచ్చేసి విక్షిప్త. ఇదేంటంటే మనకి సీతాకోకచిలుక ఉంటుంది కదా, బటర్ఫ్లై. సో మీరు ఎప్పుడన్నా సీతాకోకచిలుకని పరిశీలిస్తే అది కాసేపు చాలా బాగా ఎగురుతుంది, సడన్గా వెళ్ళి మరి ఎక్కడో ఆగిపోతుంది, కూర్చుంటుంది, మళ్ళీ లెగుస్తుంది, మళ్ళీ బిజీగా తిరుగుతూ ఉంటుంది, మళ్ళీ వచ్చి కాసేపు కూర్చుంటుంది. సో అది బటర్ఫ్లై మైండ్ అంటారు. సో మనం ఇది మీరు జస్ట్ అబ్జర్వ్ చేసుకుంటే మన మనస్సుని మనమే ఈ స్థితుల్ని మనం గోత్రూ అవుతూ ఉంటాం. ఒకసారి మంకీ మైండ్లో ఉంటుంది, ఒకసారి డాంకీ మైండ్లో ఉంటుంది, ఇంకోసారి బటర్ఫ్లై మైండ్లో ఉంటుంది. సో 4వ మైండ్ ఏంటంటే ఏకాగ్రత మైండ్. దీనికి ఉదాహరణ ఏంటంటే మనకి కొంగ అంటారు కదా, కొంగ జపం అంటుంటాం, వినుంటారు మీరు. సో కొంగ ఎలాగైతే ఒక ఏకాగ్రతతో మీరు చూస్తే దాన్ని ఒక చేపని పట్టడానికి ఎన్ని నిమిషాలు, గంటలు అయినా కూడా అదే ధారణాశక్తితో, కాన్సన్ట్రేషన్తో, ఏకాగ్రతతో చూస్తూ ఉంటుంది. సో ఇది మన ధ్యానానికి కావలసినటువంటి మొట్టమొదటి మెట్టు, ఏకాగ్రత. ఏకాగ్రత లేనిది ధ్యానం కుదరదు మనకి కదా. సో ఏకాగ్రత, ఈ కొంగ జపం అనేది మనం గుర్తుపెట్టుకుంటే, కొంగని గుర్తుపెట్టుకుంటే మనకి ఇమ్మీడియట్గా ఏకాగ్రత అనేది వచ్చేస్తుంది. ఇంకా ఫైనల్గా మనం రీచ్ అవ్వాల్సినటువంటి స్థితి ధ్యానంలో ఏదంటే నిరోధ. నిరూఢ అంటే కంప్లీట్గా మన ఆలోచనలన్నీ కూడా వెళ్ళిపోయి ఒక నిశ్శబ్ద, నిశ్చల స్థితికి చేరుకోవడం. అఫ్కోర్స్ దాన్నే మనకి పతాంజలి యోగ సూత్రాలు మొదలుపెట్టేటప్పుడు మొట్టమొదటి సూత్రం యోగ చిత్త వృత్తి నిరోధ అని అంటాం కదా. సో ఆ నిరోధ స్థితికి వచ్చినప్పుడు మనం ధ్యానం చేస్తున్నాము అని తెలుసుకోవడం ఆ నిరోధ స్థితి. సో ఇవి ఏంటంటే మనకి ఎందుకని షేర్ చేసుకుంటున్నా అంటే మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇవైతే ఓకే, నేను ఇప్పుడు మంకీ స్టేట్లో ఉన్నానా, డాంకీ స్టేట్లో ఉన్నానా, లేకపోతే బటర్ఫ్లై లాగా ఉన్నానా, కొంగలా ఉన్నానా, లేకపోతే నిరోధ స్థితిలో ఉన్నానా. ఆ నిరోధ శక్తి మనకి ధ్యానంలోనే కాదు, మన జీవితంలో ఎప్పుడైతే మనం అన్ని పనులు చేస్తూ ఉన్నామో ఆ చేస్తూ ఉన్నప్పుడు కూడా ఆ నిరోధ స్థితిని అనుభవించవచ్చు మనం. అదే నిజమైన ధ్యానం. అప్పుడు మెడిటేషన్ బికమ్స్ ఎ ఫ్లో. అదొక నది ఎలా అయితే ప్రవహిస్తూ ఉంటుందో, అది కూడా మళ్ళీ పతాంజలి యోగ సూత్రాలు చెప్తారు. ఆ ఫ్లో ఆఫ్ అవేర్నెస్, ఆ ఎరుక స్థితి అనేది మనము ఏ పని చేస్తున్నా కూడా ఎరుక స్థితిలో ఉండడమే ధ్యానం. అయితే అలాగనే ఇంకొక అద్భుతమైనటువంటి విషయం మనం మొదట్లో అన్నారు. ఈ ధ్యానం నుంచి మెడిటేషన్ గివ్స్ ఎవ్రీథింగ్ అని అన్నారు కదా. మెడిటేషన్ గివ్స్ ఎవ్రీథింగ్ అనేది మన అందరి ద్వారా వింటున్నాం. కానీ ఆ ఎవ్రీథింగ్ అనే స్టేట్కి వెళ్ళాలి అంటే మా గురువు సునీతమ్మ చెప్తారు, యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ నథింగ్. ఎంప్టీనెస్ రావాలి, ఆ నిరోధ స్థితి అనేది రావాలి. ఆ నిరోధ స్థితి వచ్చినప్పుడు కంప్లీట్గా మైండ్ ఎంప్టీ అవుతుంది. ఆ మనస్సు ఎప్పుడైతే ఎంప్టీ అవుతుందో సంథింగ్ జరుగుతుంది అందులో. మనం పాట కూడా ఉంది, దేర్ ఈజ్ సంథింగ్ 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 అని. సో సంథింగ్ అంటే మనకి తెలియని ఒక అద్భుతమైనటువంటి అనుభూతి జరుగుతుంది. ఇందాక మనకి ఇక్కడ ప్యానెల్ డిస్కషన్లో అందరూ వాళ్ళ అనుభవాలు షేర్ చేసుకున్నారు. ఏదో ఒక విషయం
వాళ్ళ జీవితాల్లో మారుతుంది. అంటే సంథింగ్ ఈజ్ చేంజింగ్. ఆ సంథింగ్ నుంచి మనం ఎవ్రీథింగ్ స్టేట్కి వెళ్తాం. ఎవ్రీథింగ్ అంటే అంతా నాదే, నేనే ఈ విశ్వమంతా నేనే అనేటువంటి స్థితికి చేరుకుంటాం. సో ఈ చిన్న ఉదాహరణలు షేర్ చేసుకొని మళ్ళీ తర్వాత మనం మాట్లాడుకుందాం ఇంకా డీప్గా. ఈ అవకాశం ఇచ్చినందుకని మళ్ళీ మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సుమన్ గారు. అద్భుతం, చాలా పాయింట్లు ఉన్నాయి, మళ్ళీ వెళ్ళి వినాలి. ఇందాక నేను 3 రకాల మైండ్లు చెప్పాను, సార్ ఒక 5 రకాల మైండ్లు అన్నారు. చక్కగా స్టోరీస్గా ఉంటుంది అద్భుతంగాను. బట్ అన్నిటికీ ఎస్సెన్స్ ఒకటే చెప్పారు, శూన్యం కావాలి మనస్సు అంటూ. మనస్సు శూన్యం అయితే అన్నీ వస్తాయి. ఆ నిరోధ మైండ్కి వెళ్తాము, అద్భుతంగా స్టేట్లోకి వెళ్తాము. సో థ్యాంక్ యూ సార్.